ఆహా పులిహార అంటే అసలు ఎంత స్పెషల్ ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సేవ్ బ్లాగ్స్. ఇదే పులిహార, ఇది పుట్టింది పండగ కోసం. బిర్యానీ పులిహార రెండు పక్కన పెడితే ఫస్ట్ పులిహారనే ఎంచుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. పులిహార అంటే పులుపు, ఉప్పు, కారం ఇంకా గోసి. ఇప్పుడు పులిహార తీసుకెళ్లి అత్తమామల దగ్గర పెడితే ఫస్ట్ తిన్నంత వరకు బాగుందంట, తర్వాత వెనకాల అనుకుంటారు అయ్యో ఉప్పు కొంచెం వేయాల్సిందే అని చెప్పేసి. అదే గోసి. ఎందుకంటే పులిహార ఇది కేవలం భోజనం కాదు, ఇది మన సంస్కృతి. ఇలా చిటికలో అయిపోయే పులిహార ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసుకోండి. నాకైతే నిమ్మకాయ పులిహార ఇష్టము, చింతపండు పులిహార చాలా తక్కువగా చేస్తాను ఇప్పుడు ఒకసారి. వేరే రాష్ట్రాల్లో అయితే పోహ అంటారు, మనమైతే తెలుగు రాష్ట్రాల్లో పులిహోర అంటాము. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టింది ఒకటే పులిహోర. మరి మీరేమంటారు? ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోతే ఇలా నైట్ కూడా మేము పులిహోర చేసుకుని తినేస్తాము. ఇంట్లో అన్ని రకాలు కలిసి ఉంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి కూడా. అన్ని బంధాల్లాగా అన్ని కలిసి ఉంటాయి, అందుకని చాలా ఇష్టంగా ఉండిద్ది, టేస్ట్ కూడా ఉండిద్ది. సరే మళ్ళీ ఉంటా మరి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసుకోవచ్చు కదా. ఈ పులిహోరని ఏం లైక్ చేస్తారు అనుకోద్దు, పులిహోర ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయాల్సిందే. అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఫాలో మరో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.